హాయ్ ఆల్. ఇప్పుడే మన ఆహాలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ప్రణయం 1947 అనే మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి మనకి మలయాళం సినిమా అయిన జననం 1947 ప్రణయం తుడారున్ను అనే మూవీకి డబ్బుడ్ వర్జన్ అనమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆఫీస్ నుంచి చిరాగ్గా ఈ ట్రాఫిక్ ఇది స్ట్రెస్గా వచ్చామాట. తర్వాత ఏదో ఒకటి చూద్దామని చెప్పి సరదాగా ఈ సినిమా పెట్టుకుని చూసా. మొత్తం అంతా పోయి బ్రెయిన్ అంతా క్లియర్ అయిపోయి చాలా మంచి ఫీలింగ్తో హాయిగా అనిపించింది అనమాట. ఒక థెరపీలా పనిచేసింది అనుకో సినిమా. అంత బాగుంది సినిమా అయితే. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే మనకి దీంట్లో మెయిన్గా ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఒక ముసలాయన, ఒక ముసలావిడ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఈ ముసలావిడికి వాళ్ళ హస్బెండ్ చనిపోతారు. వాళ్ళ హస్బెండ్ చనిపోవడంతో వీళ్ళ కొడుకు ఈవిడిని వృద్ధాశ్రమంలో పెడతాడు. అయితే ఈవిడికి అక్కడ ఉండడం ఇష్టం ఉండదు అనమాట. వాడిని బతిమాలుకుంటుంది. అరే, నేను ఇంట్లో కూర్చుని ఏదో ఒక చిన్న పని చేసుకుంటాను రా, నాకు ఇలా ఖాళీగా ఉండలేను, నేను ఇలా ఉండలేకపోతాను ఒంటరిగా, అర్థం చేసుకో అని చెప్తే వాడు వినడు. ఆవిడని బలవంతంగా అక్కడ పెట్టేస్తారనమాట. ఇలా ఆవిడ అలా ఫీల్ అవుతూ అక్కడే ఉండిపోతుంది. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఇంకా అక్కడే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పే కదా ఇంకో ముసలాయన ఉంటాడని. ఈయన ఏంటంటే యాక్చువల్గా ఇతను ఈ వృద్ధాశ్రమంకి ఒక కేర్ టేకర్ అనుకోవచ్చు. అంటే వీళ్ళందరినీ కొంచెం చూసుకుంటూ ఉంటాడనమాట. వీళ్ళకి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఎలాగా అనుకుని కొంచెం వీళ్ళందరినీ చూసుకుంటూ ఉంటాడు. కానీ తినకు ఒక ఇల్లు ఉంది, తను అక్కడే ఉంటాడు. జస్ట్ వీళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటాడు అనమాట. రోజు ఏమవుతుందంటే వీడు ఇలా బాధపడుతూ ఉంటుంది. ఇలా బాధపడుతూ ఉండడం ఇతను చూసి ఈయన క్యాజువల్గా అంటాడనమాట, టీచర్ గారు, నాకు కూడా మా ఆవిడ చనిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో కూడా నాకు టీ కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నేను పనిచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏం ఇబ్బంది లేకపోతే మీరు నాతో వచ్చేసేయండి, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని క్యాజువల్గా అంటాడు. ఇలా అనడంతో ఇది ఒక రేంజ్లో టర్న్ తీసుకుంటుంది అనమాట. ఈ విషయాన్ని ఆవిడ సీరియస్గా తీసుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనమాట. పెళ్లి చేసుకున్నాక వీళ్ళ లైఫ్ ఎలా మారింది అన్నది మనకి స్టోరీ అన్నమాట. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామందికి రిలేషన్షిప్ యొక్క వాల్యూ తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే అందరూ చాలా ఇండిపెండెంట్గా నేను బతకచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే నాకేం తోడలేకపోయినా పర్లేదులే అన్న మైండ్ సెట్లో ఉంటారు. కానీ ఒక ఏజ్ వచ్చేసరికి మనకు ఒక తోడు ఉంటే జర్నీ కానీ మన లైఫ్ కానీ ఎలా ఉంటుంది, ఆ తోడు లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అదైతే క్రేజీ అసలు. ఆ క్యారెక్టర్స్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చారో కానీ వాళ్ళైతే క్రేజీ చేశారు. ఇప్పుడు పెద్ద ఆయన ఎవరైతే యాక్ట్ చేశాడో అతనైతే చాలా బాగా చేశాడు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకి దగ్గరగా 1 hour 45 minutes ఉంటుంది. ఒక్క మినిట్ కూడా వేస్ట్ అవ్వదు. మొత్తం అంతా వర్త్ మాట మన టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మలయాళం సినిమా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక న్యాచురల్గా ఒక సినిమాని ఏదన్నా తీయాలంటే వీళ్ళ తర్వాతే. మేకప్ లేయర్ క్యారెక్టర్స్కి, లొకేషన్స్ పెద్ద ఆడంబరంగా పెద్ద పెద్ద సెట్స్ వేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి దగ్గరగా ఉన్న లొకేషన్స్లో చాలా ఇంటెన్స్గా తీస్తే థ్రిల్లర్స్ కూడా అలాగే తీస్తారు. ఇలాంటి ఎమోషనల్ మూవీస్ తీయాలన్నా అలాగే తీస్తారు. అంటే ఆ న్యాచురల్ ఫీల్ని ఎక్కడ పోగొట్టరన్నమాట. ఈ మూవీ కూడా అంతే న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాకి పాజిటివ్ వచ్చేసి స్టోరీ. వావ్, ఆ స్టోరీ కానీ రైటింగ్ కానీ చాలా బాగుంది. మనకి స్టార్టింగ్ ఆ పాయింట్ చెప్పగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దాని తర్వాత వీళ్ళు అక్కడితో ఆపకుండా దీంట్లో చిన్న చిన్న లైట్ హార్టెడ్ మూమెంట్స్ రాసుకున్నారన్నమాట. అవైతే చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ కానీ 70 years వరకు వీళ్ళు అన్నీ చూసేసి వచ్చారు కదా, వీళ్ళ లైఫ్స్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వీళ్ళిద్దరు షేర్ చేసుకోవడం, ఏం మాట్లాడుకోవడం. తర్వాత వీళ్ళకి ఎలా అంటే 70 ఏళ్ళ తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాక కూడా వీళ్ళు ఇప్పుడే ఏదో 20 ఏళ్ళ వాళ్ళలాగా పెళ్లి చేసుకుంటున్నాము అన్న ఫీలింగ్స్ని, ఆ ఎమోషన్స్ని అవి చాలా బాగా చూపిస్తారన్నమాట. అది నాకు బాగా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కామెడీ కూడా క్రేజీ ఉంటుంది. ఇంకొచ్చేసి మ్యూజిక్ మాట. మ్యూజిక్ అయితే చాలా స్మూత్గా ఈ చిన్న చిన్న లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పే కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళు చాలా సూతింగ్గా మ్యూజిక్ కొట్టారు. అదైతే చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ మూవీ చూడలేదా అంటే ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు ఉన్న అందరికీ చూపించండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది, కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫీల్ అయితే క్రేజీ అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒక డిఫరెంట్గా నవ్వుతూ అలా హ్యాపీగా తీసుకెళ్తారు. లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ ఎండింగ్ ఉంటుంది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.